Om
महाराज की साई सच्चरित्रको 45వ అధ్యాయం काका साहेब संशयम आनंदराव अनुभव कोई बल्ला मंचम बाबादे महासापति काదు గత 3 అధ్యాయములలో బాబా దిగంతులను చెప్పింది వారి భౌతిక శరీరం మన దృష్టి నుండి విస్తరించను కానీ వారి అనంత స్వరూపం లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచే ఉండదు. ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పినవి వారి సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుతున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతంగా ఉన్నారనియో తమ భక్తులకి పూర్వమునే తోడ్పడుతున్నారనియో తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూసారో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో ఎవరినైనా ప్రపంచ సుఖములందు వస్తువుల యందు మమకారం పోగొట్టుకొనచో వారి మనసులు భగవత్పరం కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి ఇంద్రియములను మనసు బాబా సేవలో ప్రయత్నం కావాలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయం చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లుగా చేసినచో ప్రయోజనం లేదు. పూజ కానీ ధ్యానం కానీ చేయి పూనుకొనచో దానిని మనఃపూర్వకంగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. ప్రతి ఒక్కరు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువు యందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండో దానితో పోల్చుటకే వీల్లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇక తదితర బంధువులు ఎవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే ఎదుర్కొని ప్రయాణమును సాగించవలెను. నిత్యానిత్యములను వేదములను తెలుసుకుని ఇహలోక పరలోకములోని విషయ సుఖములను తుజించి మన బుద్ధిని మనస్సుని స్వాధీనముంచుకొని మోక్షమునకై కాంక్షించవలెను. ఇతరులపై ఆధారపడడం కంటే మన స్వయం శక్తి యందు మనకి పూర్తి నమ్మకం ఉండవలెను. ఎప్పుడైతే మనం నిత్యానిత్యములను గల వేదములను పాటించదమో ప్రపంచం అబద్ధమని తెలుసుకునేదము. దాని వలన ప్రపంచ విషయములందు మోహం తగ్గి మనకి నిర్వామోహం కలుగును. క్రమంగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారు ఒక్కరే నిజమనియు గ్రహించదము. వారు ఈ జగతిని జయించిన వారు ప్రపంచమున కతికిత్తులను. అప్పుడే వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగిన పూజించడము. ఇదే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనం బ్రహ్మను లేదా గురువుని హృదయపూర్వకంగా ధ్యానించడమో మనం కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందడము. ఏలా గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనను ఉంచుకొని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు కోటి యందు చూచుటకు అవకాశం కలుగును. श्री सच्चिदानंद सतगुरु साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय. చిన్న విన్నపం, మనకి సాయి దర్బార్ ఆస్థాన విద్వాంసులు ఉదయ రమణయ్య ఈయన ఎన్నో సంవత్సరాలుగా మన భజన బాబా భజనలకు సేవలు అందిస్తున్నారు. డోలక్ విద్వాంసులుగా ఉదయగిరి రమణ అంటే తెలియని వారు లేరు. అసలు చెప్పాలంటే కళాకారులు, గొప్ప కళాకారుడు. అసలు మనకు అందాల్సినడు కాదు, ఏదో బాబా అందించాడు. చెప్పాలంటే నిజమే చెప్తున్నాను నేను. నాలాగే కొంచెం కోపం ఎక్కువైంది, అందుకని కొంచెం మనకు దొరికాడు. లేదా కోపం అనేది లేకపోతే అసలు ఎక్కడ ఉండేవాడు. స్టేట్ లోనే ఒక 10 మంది కళాకారులు, గొప్ప కళాకారులు ఒక గొప్ప వ్యక్తి అయ్యాడు. చెప్పాలి, నేను కూడా భజనలు మొదలు పెట్టినప్పుడు 20 ఏళ్ల క్రితం చాలా మందిని మార్చి మార్చి చూశాను. నేను మామూలుగా రాజీ పడ్ను. చాలా మంది తబలిస్ట్ని పిలిచి ఎట్లా వాయిస్తున్నారని ఎంతో మందిని చూసి ఈయన్ని బాబా సెలెక్ట్ చేసుకున్నాడు.
ఆయనకి వయసు రీత్యా ఆరోగ్యం బాగలేదు. ఈ మధ్య నిన్న గొల్లగూడి పాదయాత్ర కూడా ముందు రమణాకే చెప్పడం జరిగింది, నేను ఆరోగ్యం బాగలేదు రాలేను అంటే అప్పటికప్పుడు మళ్ళా డోలు విద్వాంసులు చెప్పడం జరిగింది. మనందరి ధర్మం అది. ఆయనకి పరిపూర్ణ ఆరోగ్యాన్ని బాబా చేకూర్చాలని, ఇంకా కొన్ని సంవత్సరాల పాటు సాయి దర్బార్లో అలాగే ఎన్నో భక్తి కార్యక్రమాలకి, నాటకాలకు వెళ్తాడు, కవాలీకి వెళ్తాడు. వాయిద్యం కూడా ఇది ఒకటే కాదు, ఏ వాయిద్యమైనా వాయించగలడు ఆయన. చప్పట్లు గట్టిగా. ఒకటి కాదు, ఆయన దగ్గర 24 ఉన్నాయి. పత్రికల్లో కూడా ఆర్టికల్స్ వచ్చాయి చాలాసార్లు ఆయన గొప్పతనం గురించి. కాబట్టి మనకు బాబా భజనలకి ఇంకా ఎన్నో సంవత్సరాల సేవలు అందించాలని, ఉదయగిరి రమణయ్యకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని బాబా ప్రసాదించాలని, అలాగే రమణయ్యకు వారి కుటుంబ సభ్యులకు సాయినాథుడు ఆయుర ఆరోగ్య ఆధ్యాత్మిక ఐశ్వర్యాలను ప్రసాదించి వారి కోరికలు సమస్యలు తీర్చి వారికి వారి కుటుంబ సభ్యులకు నిరంతర శాంతిని అనుగ్రహించాలని అందరం బాబాని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. వారికి సందర్భం వచ్చింది కాబట్టి చిరు సత్కారం చేసుకున్నాం. సాయం అందరి నామం చెప్పండి. సాయి సాయి సచ్చరిత్రకు 45వ అధ్యాయం. ఇక్కడ సమాధి 44వ అధ్యాయంలో సమాధి, బాబా సమాధి చెందేది నిన్న పారాయణ చేసుకున్నాం, సత్సంగం చెప్పుకున్నాం. దీంట్లో ఏంటంటే సమాధి అనంతరం కూడా బాబా ఎన్నో లీలలు చేస్తున్నాడు అనేది ఈ అధ్యాయం. సమాధి అనంతరం కూడా నేటికి నిలిచి ఉన్నారు బాబా, నిత్య సత్యుడు. సమాధి చెందకముందు వారిని చూసిన వాళ్ళు భాగ్యవంతులు. సమాధి చెందిన తర్వాత కూడా ఇప్పుడు మనకు కావాల్సింది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనస్సు బాబా సేవలో ఐక్యం కావాలను. ఇక్కడ ఏం చెప్తాడంటే సచ్చరిత్రలో ప్రతి అధ్యాయంలో పరిపూర్ణంగా అన్నీ లయం చేయాలంటాడు. ఏది కూడా ఏదో నామకే వాస్తే ఏదో మొక్కుబడిగా కాదు, పరిపూర్ణంగా, అనన్యంగా. ఎన్నో పదాలు వస్తుంది ఆ పదం, అనన్య ప్రేమ. అనన్యంగా అంటే ఎల్లప్పుడూ, ఒకరోజు చేసి ఒకరోజు మానేసేది కాదు, వారానికి ఒకరోజు బాబా అని అనుకునేది కాదు, నిరంతరం అనుకోవాలి, ఎల్లప్పుడూ అనుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, మొత్తం ఇంద్రియాలంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ లయం కావాలి. అక్కడ రాసినారు మణ్యమ్మ గారు సచరిత్రలో, సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. సర్వ ఇంద్రియాలకి భక్తి పిచ్చి పట్టాలి, బాబా పిచ్చి పట్టాలి. ఒకటి లయం చేసి తను ఒక చోట మనస్సు ఒక చోట అని కాకుండా అన్నీ సర్వస్వం బాబాకి అర్పించాలి. ఈ అధ్యాయం చివరిలో కూడా సర్వస్వ శరణాగతి చేయాలి. సర్వస్వ అంటే అన్నీ, పార్ట్ టైం కాదు, ఫుల్ టైం అని దీని అర్థం. ఏదో ఒక భాగం కాదు, మన జీవితంలో ఒక భాగం కాదు బాబా, మన జీవితమే బాబా అయిపోవాలి. అప్పుడు సాయి మన హృదయంలో కూర్చొని ఉంటాడు. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువు యందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. చాలా పెద్ద పదం, దీనికి అర్థం చెప్తే కొంతమంది బాధపడతారు. మరి ఇక్కడ కూర్చుంటే సత్యమే చెప్పాలా? మిమ్మల్ని బాధ పెట్టకుండా మీకు నచ్చినట్టు చెప్పమంటారా, సత్యం చెప్పమంటారా? చెప్పండి. సత్సంగం అంటేనే సత్యంతో సంగమం, సత్యమే చెప్పాలా. ఈడ పొగిడేది అవి పనికిరావు. ఆడ మళ్ళీ లేచి నిలబడిన తర్వాత పొగడుతున్నా, ఏడు పొగడ్డం ఎవరిని.
పతివ్రత అంటే పతియే సర్వస్వం అనుకునేది, భర్తనే తన సర్వస్వంగా భావించేది. గురు చరిత్ర చదివితే భరద్వాజ మాస్టర్ గారు రాసిన గురు చరిత్ర చదివితే పతివ్రత యొక్క లక్షణాలు రాస్తున్నారు. దాంట్లో అవి ఆచరించాలంటే ఈ కలియుగంలో సాధ్యం అవుద్దో కాదో అనిపిస్తుంది, అంత భయంకరంగా రాస్తున్నారు. భయంకరంగా అంటే గొప్పగా, ఇంకా మన మాటల్లో అటు చెప్పాను నేను. పతివ్రత లక్షణాలు, తన భర్తనే సర్వస్వంగా భావించేది పతివ్రత. మరి మనం చూసాం సినిమాలు కూడా, సతీ సుమతి, సతీ అనసూయ, సతీ సావిత్రి. మరి వాళ్ళకి ఎంత గొప్ప శక్తులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ శీలం అంత పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు కాబట్టి. భర్తే సర్వస్వం అనుకొని భర్త భోంచేసిన తర్వాతే వాళ్ళు భోంచేసేవాళ్ళంట. ఇంకా చెప్పాలంటే గురు చరిత్ర చదువుకోండి, నేను చెప్పలేను, అది ఇప్పుడు సాధ్యం కూడా కాదు కలియుగంలో. అటువంటి ప్రేమ ఉండాలా గురువు యందు. సతీ సుమతి ఒక ఋషి శాపం పెడితే తన భర్తకి, సూర్యోదయం లోపల చనిపోతాడు నీ భర్త అని శాపం పెడితే, భర్తకే నువ్వు చనిపోతావని పెడితే ఏం చేసింది? సూర్యోదయాన్ని ఆపింది. అది కదా పతివ్రత శక్తి అంటే. సూర్యుడు ఉదయించడమే ఆగిపోయాడు, సృష్టి అల్లకల్లోలం అయిపోయింది, త్రిమూర్తులు కూడా గందరగోళం అయిపోయారు, అన్ని లోకాలు గందరగోళం అయిపోయి. సూర్యుడు ఉదయించకపోతే ఏంది మన పరిస్థితి? ఒక్కరోజు సూర్యోదయం లేకపోతే అల్లకల్లోలం అయిపోయింది. అందరూ పోయి బ్రతిమలాడారు, అమ్మా విరమించమ్మా, శాంతించమ్మా అని. అప్పుడు శాంతి ఇస్తే, ఆమె ఆజ్ఞ ఇస్తేనే సూర్యుడు ఉదయించాడు మళ్ళీ. అది పతివ్రత శక్తి. మరి ఋషికి ఎంత వచ్చింది అంత శక్తి? సూర్యోదయం లోపల చచ్చిపోతామంటే ఎట్లా చచ్చిపోతాడు ఆయన? ఆయనకి ఎట్లా వచ్చింది అంత శక్తి? అది కూడా ఆలోచించాలా. ఋషి శాపం ఇచ్చాడు, పతివ్రత ఆపింది సూర్యోదయాన్ని, ఆమె పతివ్రత శక్తి అది. మరి ఋషికి ఎట్లా వచ్చింది అంత శక్తి? దైవశక్తి, అదే దైవశక్తి. ఋషులకు కూడా గృహస్థులే, ఋషులు ఎక్కువ మంది గృహస్థులే, బ్రహ్మచారులు ఏం కాదు. వాళ్ళకి సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు ఋషులకి. కాకపోతే వాళ్ళు నిద్రలేస్తే ఏం చేస్తారు? వ్యాపారాలు చేయరు, ఉద్యోగాలు చేయరు. నిద్రలేస్తే అగ్నిహోత్రం, హోమాలు, పూజలు, అర్చనలు, ఇటువంటి సద్గ్రంథాలు, పారాయణలు, నిరంతరం దేవుడితోనే ఉంటారు నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా. నిద్రపోయిన తర్వాత కూడా అదే వాళ్ళకి, నిద్రలో కూడా దేవుడే. మరి ఋషులకి అంత శక్తి ఎట్లొచ్చింది? బ్రహ్మర్షులు అయ్యారు. విశ్వామిత్రుడు ఒక రాజు, ఒక క్షత్రియుడు. ఈరోజు గాయత్రి మంత్రం, బ్రాహ్మణులు నిత్యం సంధ్యావందనం చేసే గాయత్రి మంత్రాన్ని కనుగొన్నది బ్రాహ్మణుడు కాదు, ఒక క్షత్రియుడు. గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే కులాలు కాదు, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు. అందుకే బాబా కూడా బ్రాహ్మణుడే, బ్రహ్మజ్ఞాని బాబా, బ్రహ్మజ్ఞాని బ్రాహ్మణుడు. అందుకే సాయిబాబా బ్రాహ్మణుడు. అంతే, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే. పుట్టుకతో బ్రాహ్మణత్వం పొందినవాడు కాదు బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడే బ్రాహ్మణుడని శాస్త్రాలు, వేదాలు చెప్తున్నాయి. వేదాల్లో ఉన్నమాట ఇది. ఋషికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మాట అంటే జరిగిపోయింది. ఆ రోజులో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని కూడా శపించాడు కదా. అందుకే కదా భూమి మీదకి వచ్చాడు ఆయన, శ్రీ మహావిష్ణువు. భృగు మహర్షి శాపమే కదా అది. వాళ్ళు సాధించారు, వాళ్ళకు కూడా సంసారాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. అది గురువు మీద ప్రేమ ఎట్లుండాలని చెప్పారు ఇక్కడ. పతివ్రత ఎట్లయితే తన భర్తే సర్వస్వం అనుకుంటుందో, వేరే ధ్యాస లేకుండా ఉంటుందో, గురువు మీద అనన్య ప్రేమ ధారాపాతంగా వర్షించాలి మన ప్రేమ మన గురువు మీద. అప్పుడు మనల్ని కూడా ఆయన అంతట వాణ్ణి చేస్తాడు. రాసుండారు కదా, గురువు శిష్యునికి భేదం లేదు, గురువు తనంతటి వాణ్ణి చేస్తాడనే. అంతటి ప్రేమ కలగాల మనకి. అద్భుతమైన మాట ఇది. అంటే ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామికి రాముల వారి మీద ఉన్న ప్రేమ. ఒకే రూపాన్ని కొలిచాడు. ఇంకా కృష్ణుడు దర్శనం ఇచ్చినా పోవయ్యా అన్నాడు, నా రాముడు నువ్వు కాదు పో అన్నాడు. మళ్ళా శ్రీరాముడు ఆయనే నిదర్శనం ఇస్తే కానీ ఒప్పుకోలా.
అది అనన్య భక్తి, అనన్య ప్రేమ. అన్నమయ్య ఒక వెంకటేశ్వర స్వామినే గొలిచాడు, రామదాస్ ఒక రాముణ్ణే గొలిచాడు. అంటే భర్త తప్ప ఇంకెవరిని ఎరగనిది ప్రతివ్రత. అట్లా ఒక్కరు తప్ప అన్య దేవుడు ఇంకెవరు ఎరగనివాడు. అది చెప్పింది ఇక్కడ. ఒకే గురువుని నమ్ముకొని, అదే ఒకే దైవం, ఒకే ధ్యానం, ఒకే నామం. సాయినాథుని శరత్ బాబుజీ చెప్పింది. లోతుకు పోతే ఒక్కరు చాలు, కానీ అందరినీ గౌరవించాలా. ఇవన్నీ రోజులు చెప్పుకుంటానే ఉండడం నాకు అలవాటు. ఈ చెప్పేది నాకు ఏ సత్సంగమైనా ఈ రాకుండా రాదు సత్సంగం. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి కానీ, తల్లి కానీ, సోదరుడు కానీ, బంధువులు ఎవరు తోడ్పడరు. ఇది ప్రతిరోజు నాకు వస్తూనే ఉంటుంది. ఈ వైరాగ్యం. ఎవరు తోడ్పడరు, మనమే కృషి చేయాలా. విషయ సుఖాలను త్యజించాలా. విషయ సుఖాలంటే ఇయే లౌకిక సుఖాలు, కోరికలు. వీటితోనే కదా మనం అల్లాడిపోతుండేదే. ఇవన్నీ మనం చెప్పుకుంటానే ఉన్నాము. ఆత్మవిశ్వాసం ఉండాలా ముందు, మన మీద మనకి నమ్మకం ఉండాలా. రెండు ఉండాలి ముందు, ఆత్మవిశ్వాసం, పరమాత్మ మీద విశ్వాసం. ఈ రెండు ఉంటే వాడు ఎప్పుడైనా విజయం సాధిస్తాడు. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలా, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉంటే ఎవరైనా గమ్యం చేరుతారు. ఇవన్నీ ఉంటే గురువు పరబ్రహ్మ స్వరూపం అని తెలుస్తాడు. అప్పుడు గురువే తన శిష్యునికి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తాడు అని రాస్తున్నారు దీంట్లో. తర్వాత కాకాసాహెబ్ సంశయం, ఆనందరావు అనుభవం. ప్రతిరోజు సద్గ్రంథాలు చదివించేవాడు బాబా. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మళ్ళా వివరించి చెప్పేవాడంట దీక్షిత్ ఒకరోజు నవనాథుల చరిత్ర వచ్చిందంట. దాంట్లో ఏకనాథుడు రాసిన చదువుతూ ఉంటే భాగవతంలో నవనాథులది వచ్చింది. వాళ్ళు మహాభక్తులు, అసలు మాటల్లో చెప్పలేము. ఇక్కడ 9 మంది 9 రకాల భక్తి చెప్పారు ఇక్కడ. తర్వాత ఈయనకి అనిపించిందంట, మనకంత భక్తి ఉందా? మరి దీక్షిత్కే అనిపించిందంటే మనం ఏ స్థితిలో ఉన్నాం సాయి? మనం మహాభక్తులు అనుకుంటాం. నేను భక్తుడిని అనుకోవడం కూడా పెద్ద అహంకారం అంట. అది ఏం అహంకారం అంటే లౌకిక అహంకారం కంటే ప్రమాదకరమైనది ఆధ్యాత్మిక అహంకారం అని రామకృష్ణ పరమహంస చెప్పారు. మరి రామకృష్ణ పరమహంస చెప్పాడంటే సమానమైన విషయమా? నేను గొప్ప భక్తుడిని అనుకోవడం కూడా పెద్ద అహంకారం అంట. మరి దీక్షిత్ అనుకున్నా అంట, సర్వస్వ శరణాగతి చిహ్నం దీక్షిత్ ఏమనుకున్నాడు? మనకింత భక్తి ఉందా? నవనాథులకి ఉండే భక్తి మనకుందా? మనకి ఈ జన్మలో మోక్షం వస్తుందా? అది మనం ఆశించడం కూడా తప్పు అన్నాడు. తర్వాత శ్యామ అంటున్నాడు మళ్ళీ వెంటనే. ఎందుకు? శ్యామ చెప్తున్నాడు, కాకా అని పిలుస్తారు ఆయన. కాకా, నువ్వు ఇట్లా అనడం కరెక్ట్ కాదు. చూడండి, ఇది మనందరికీ ఇది. ఎవరైతే వారి అదృష్ట వశమసే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టివారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. ఏం పొందున్నాం? మనం కూడా పొందున్నాం. ఎవరిని పొందాం? బాబా వంటి ఆభరణం. అసలైన ఆభరణం ఏంటంటే మనకి సాయిబాబా. అందుకే బాబాని వజ్రం అన్నారు, రత్నం అన్నారు. అసలైన ఆభరణం. మనం ధరిస్తున్న ఆభరణాలన్నీ అవి తాత్కాలికం. అసలైన ఆభరణం బాబా వంటి ఆభరణం మనకున్నప్పుడు విచారిస్తాం ఎందుకు దీక్షిత్ అని అడిగాడు శ్యామ. తర్వాత పాకాడే ఆయన వచ్చాడు వాళ్ళ దగ్గరికి. పురాణం పఠనం జరుగుతూ ఉందాడా దీక్షిత్ వాడాలో. అక్కడికి వచ్చాడు పాకాడే. నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చాడు బాబా. రాత్రి ఆయన సముద్రముల మధ్యలో పడుకో ఉన్నాడు. శేషపాన్ప మీద శ్రీ మహావిష్ణువు పవళించినట్లు పవళించున్నాడు ఆయన క్షీరసాగరంలో. నాకు స్వప్న దర్శనం ఇచ్చాడు. పాదాలు నీళ్ళల్లో పెట్టున్నాడు. నేను బ్రతిమలాడితే పాదాలు పైకి తీశాడు. పాదాలకు నమస్కారం చేసుకున్నాను. పోరా పోయి శ్యామకు ఒక పట్టు పంచ దానం చేయని చెప్పాడు. అందుకే ఇక్కడ పరిగెత్తాను నేను, మీరు ఇక్కడ ఉంటారంటే. శ్యామ ఒప్పుకోలా. బాబా నాకు చెప్పాలి కదా, స్వప్నంలో నీకు చెప్తే సరిపోద్దా, నాకు కూడా చెప్పాలి కదా. మళ్ళీ దీక్షిత్ ఏ విషయానికైనా చీట్లు పెట్టేది అలవాటు దీక్షిత్కి. అప్పుడు దీక్షిత్ చీట్లు పెడతాం బాబా దగ్గర. బాబా తీసుకోమంటే తీసుకో, వద్దంటే తీసుకోవద్దని చెప్తాడు. శ్యామ అంగీకరిస్తారు. బాబా దగ్గర చీట్లు పెడతారు. చీట్లు పెడితే తీసుకోమని
వస్తుంది. దీని భావన ఏంటంటే స్వప్నంలో చెప్పింది కూడా ప్రత్యక్షంగా చెప్పినట్లే అని రుజువు చేశాడు చీట్ల ద్వారా. ఈ చీట్ల సాంప్రదాయం గురించే రాత్రి కూడా మాట్లాడింది. ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు సాయి, అందరికీ అర్థం కావాలని నా తపన. నాకు బాబా ఇచ్చింది పంచడం, నాకు ఇచ్చిన సేవ. దయచేసి అర్థం చేసుకోండి. చీట్లు ఇప్పటికి కూడా ఒకటోసారి, రెండోసారి, మూడోసారిని నాకే చెప్తుంటారు వచ్చి 3 సార్లు పెట్టామని. ఎంతోమంది చెప్తున్నారు, ఒక్కరు కాదు చాలామంది చెప్తున్నారు. ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు. నిజమైంది నేర్చుకోవాలి మనం, బాబా చెప్పింది ఆచరించాలా. దీక్షిత్ లాంటి భక్తి మనకుంటేనే పెట్టాలా. లేకపోతే అయ్యా నేను ఈ పని చేస్తున్నానయ్యా, నీదే భారం అయ్యా, నన్ను నడిపించయ్యా, నా బాధ తీర్చయ్యా, నా కోరిక తీర్చయ్యా అని దండం పెట్టుకోవటమే. చీట్లు పెట్టకూడదు. చీట్లు పెట్టాలంటే దీక్షిత్ లాంటి భక్తి ఉండాలా. మేకన్ నరకం అంటే కత్తెత్తాడు మహానుభావుడు, బ్రాహ్మణుడై ఉండి. కుమార్తె చనిపోతే పక్క రోజే ద్వారకామాయికి పోయాడు మహానుభావుడు. మన వల్ల సాధ్యం అవుద్దా? అటువంటి మహానుభావుడు పెట్టాడు చీట్లు. చీటీ ఒక్కసారే పెట్టాలా. చీటీ పాట కాదు ఇది. బాబాతో గేమ్ ఆడుకోకూడదు. గేము ఆడుకోవడమే 3 సార్లు పెట్టడం అంటే. ఇప్పుడు 2 సార్లు ఒకటి వస్తుంది, ఒకసారి ఒకటి వస్తుంది. ఏది ఆచరించాలి మీరా? ఏది ఆచరిస్తారు? లేకపోతే 2 సార్లు పెట్టారు, ఒకసారి ఒకటి వస్తుంది, ఒకసారి ఒకటి వస్తుంది. ఏది ఆచరిస్తారు? బాబాకి పరీక్షలు పెడతారా మీరా? చీట్లు సాంప్రదాయం కూడా దీంట్లో ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందాక చెప్పిందే, గురువు పతివ్రత భక్తి ఉండాలా. గురువు మీద తరిస్తారు సాయి. ఒక్క గురువునే నమ్ముకుంటే, ఒక్క దేవుడినే నమ్ముకుంటే ఈ జన్మలోనే ఆత్మసాక్షాత్కారం పొందుతారు. మళ్ళీ జన్మ కూడా లేకుండా చేస్తాడు గురువు. మళ్ళా ఒకవేళ జన్మ అంటూ ఉన్న గురువు పాదాల దగ్గరే పుడతారు. చూడండి ఇక్కడ చెప్పాడు చూడండి, ఈ లోకంలో అనేక మంది యోగులు కలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. అర్థమైందా? తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు మనకి? తల్లి ఒక్కరే, తండ్రి ఒక్కరే, బాబా ఒక్కరే. ఎంతమంది గురువులైనా యోగులైనా ఉండండి, అందరినీ గౌరవించాలా, నమస్కారం చేసుకోవాలా, తప్పు లేదు. కానీ మన దృష్టంతా, మన ధ్యాసంతా, మన ఊసంతా సాయి ఊసే, సాయి ధ్యాసే, లేదు లేదు ఇక వేరే బాట. మన ధ్యాసంతా, మన శ్వాస కూడా సాయి 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 మీదే ఉండాలి, మన గురువు మీదే. ఇదే చెప్పింది, మన గురువే అసలైన తండ్రి అని నమ్ముకోవాలా, నమ్ముకోవాలా, నమ్ముకోవాలా. నమ్మకమే దేవుడు. చూడు సాయి లాస్ట్లో రాసేస్తున్నారు క్లియర్గా, హృదయపూర్వకంగా నీ గురువును ప్రేమించుము, వారిని సర్వస్వ శరణాగతి వేయడం. ఇందా చెప్పుకున్నాం సర్వస్వ శరణాగతి అంటే ఏందో. భక్తితో వారి పాదములకు మొక్కుము, అట్లు చేసిన సో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరం లేదు. సంసార జలది దాటించగలది నీ నామ సంకీర్తనే. ఏం రాశారు? సూర్యుడు వస్తే చీకటి ఎట్టయితే మటమాయమైపోద్దు, ఈ లోకమంతా వెలుగులు ఎట్లా వస్తాయో, గురువుని సర్వస్వ శరణాగతి చేస్తే సూర్యుడి ముందు చీకటి లేనట్టు నువ్వు దాటలేని భవసాగరం లేదు. మనమంతా భవసాగరంలోనే ఉన్నాం, సాగరం మధ్యలో ఉన్నాం, సంసార సాగరంలో ఈదులాడుతున్నాం. అసలు దాటలేని భవసాగరమే లేదు. అన్ని అదే కదా, 7 సముద్రాలు దాటిస్తాను అని చెప్పాడు. అదే కదా బాబా. ఇంకంతకంటే హామీ ఏం కావాలి? దాటలేని భవసాగరం లేదన్నాడు. అంటే ఈ సంసారంలో వచ్చే సమస్యలు ఏదైనా దాటేయచ్చు, కానీ సర్వస్వ శరణాగతి చేయాలా. ఒక్క మనసునే కాదు, ఇంద్రియాలని, బుద్ధిని అంతా బాబాలో లయం చేయాలా, బాబా సేవలో లయం చేయాలా. ఒకటి చేసి ఇంకోటి పక్కన పెట్టేది కాదు. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలా. ఇంకా లాస్ట్ పారాగ్రాఫ్లో ఇది అద్భుతమైన లేదు. ఇది 4 మూరల పొడుగు అంట, 4 మూరలు పొడుగు, 1 జానడు వెడల్పు అంట. ఈ టేబుల్ అంత కూడా లేదు. ఒకసారి ఆలోచించండి మీరు. ఈ భావన చేసుకోవాలా. ఊరికే గడగడ 1 జానడు బల్ల 4 మూరల పడుకున్నాడు బాబా, 4 దీపాలు వెలిగించాడంటే ఏం అర్థం కాదు.
దాన్ని తీసుకోవాలా, లోపలికి తీసుకోవాలా, అనుభవించాలా. ఆ భక్తుడి స్థానంలో మనం అయిపోవాలా, మహల్సాపతి మనం అయిపోవాలా, దీక్షిత్ మనం అయిపోవాలా, నానాసాహెబ్ మనం అయిపోవాలా. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలా. అప్పుడు సచ్చరిత్ర అర్థమవుద్ది. అప్పుడు సచ్చరిత్ర మన రక్తంలో ఇంకిపోద్ది. జానడ బల్ల ఇదిగో లెక్కేయండి, ఈ టేబుల్లో సగం కూడా లేదు, కాలు భాగం దీని మీద పడుకున్నాడంట. టేబుల్లో సగం కూడా లేదు. మళ్ళీ అది పైన గుడ్డ పేలికలతో కట్టారంట. ఆ గుడ్డ పేలికలు బాబా బరువు 6 అడుగుల ఆజాను బాహుడు. ఆయన బరువు మోయగలవా? గుడ్డ పేలికలతో కడితే మళ్ళీ జానడ బలలో దీపాలంట. 4 దీపాలు పెట్టాయంట. ఇదిగో 4 దీప ప్రతిమలు, 4 చివర్ల, కాళ్ళ దగ్గర ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, తలకు ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి. సాధ్యమా? 6 అడుగుల వెడల్పు మంచం మీద సరి కుదురుగా పడుకోలేకున్నాం. ఇట్టబొల్లి నిద్రపట్టకపోతే మరి మహానుభావుడు కాకపోతే, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ అవతారం కాకపోతే సాధ్యమా? 1-2 లీలలు కోకొల్లలు చేశాడు మనందరి కోసం. అందరు తొంగి చూస్తున్నారని బాబా ఎట్టెక్కుతున్నాడు, ఎట్ట దిగుతున్నాడని. ఒళ్ళు మండి దాన్ని ఇరిశాడు, బారేశాడంట. తర్వాత మామూలు వాళ్ళకి సాధ్యం కాదని చెప్పాడు. తర్వాత ఇక్కడ చూడండి, నామస్మరణ గురించి చెప్పాడు. ఇక్కడ నేను నిద్ర బాగున్నప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయంపై ఉంచమనదను, అచ్చటి నుంచి వచ్చు భగవన్నామస్మరణను వినుమనదను. సాక్షాత్తు భగవంతుడే భగవన్నామస్మరణ చేశాడు సాయి. ఇంకా మనకెంత అవసరం ఆలోచించుకోవాలి. మనం హృదయం మీద చేయి పెడితే హరినామస్మరణ చేసేవాడని చెప్పాడు ఒకసారి, ఒక సందర్భంలో బాబా. చేయి పెడితే నామం వినపడేదంట. హరి అనుకుందాం. ఆయన ఏం చేసేవాడు? హరి 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 అని. మనం ఏం చేయాలి? సాయి 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 అని చేయాలి. హృదయం మీద లబ్డబ్ కాదు, హరి హరి అని వినపడింది బాబా హృదయం మీద చేయి పెడితే. తర్వాత చివరిలో స్టేట్మెంట్, ఈ అధ్యాయం సారాంశం ఏంటంటే, మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనున్నది. మనమే ఒప్పుకుంటామా? ఒప్పుకునే సమస్య లేదు. మనం ఎందుకు ఒప్పుకుంటామా? అందరి కర్మ మన నెత్తినేసుకోవద్దా? మనం గమ్ముకుంటామా? ఊళ్ళో కర్మ అంతా మన నెత్తినేసుకునేది, అనుభవించేది ఇదే కదా. మనం పునరపి జననం పునరపి మరణం. ఏం చెప్తున్నారా? మంచి కానీ చెడ్డ కానీ మనది మన దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకు మనకు వాళ్ళతో పని? వాళ్ళు అట్టాటోళ్ళు, వీళ్ళు ఎట్టాటోళ్ళు, ఈ కర్మ అంతా ఎందుకు నెత్తినేసుకోవడం అని చెప్తున్నారు. ఇక్కడ సాయిబాబా మన గురించి ఏమనుకుంటున్నాడు ఆలోచించుకోవాలా. అదే పొగిడేవాళ్ళు పొగడుతుంటారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు. ఇవన్నీ మనకు దేనికి? లేకపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు, మనకు దేనికి? మనం మంచోళ్ళం అయితే పోలా, వాళ్ళు మంచోళ్ళు కాదు. మనం అసలు మంచోళ్ళం అయితే వాళ్ళలో చెడు మనకు అసలు కనపడదు. ఒకటే మాట, అసలు మనం మంచోళ్ళం అయితే వాళ్ళలో మంచిగా చూస్తాం. మన దగ్గర కూడా చెడ్డ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇతరుల్లో చెడ్డను చూస్తున్నాం. అంతే సత్యం. అది ఇది కూడా రాసుండారు గ్రంథాల్లో. ఏది మంచి కానీ చెడ్డ కానీ ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద ఉన్నది. నోరు మూసుకొని ఉండండి అని చెప్తున్నాడు. లాస్ట్ స్టేట్మెంట్ ఈ అధ్యాయానికి, నోరు మూసుకొని ఉండండి, షట్ ఆఫ్ యువర్ మౌత్స్ అని. సాయిరామ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की, श्री साई महाराज की, श्री साई सचरित्र को अम्मा सचरितमा, अम्मा सचरितमा, साईनाथ प्रतिरूपमा, तल्लिनी को वंदनम्मा, अम्मानी को वंदनम्मा, कमली प्रेमेनिदम्मा, सल्లని కరుణేనిదమ్మా, అమ్మా సచరితమా, అమ్మా సచరితమా, సాయినాథ ప్రతిరూపమా, తల్లిని వందనమ్మా, అమ్మని వందనమ్మా. అందరూ సత్య చరిత్ర పట్టుకొని సాయి అందరికీ
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई दरबार को समर्थ सद्गुरु साईनाथ साई माता ద్వారకా మాయి భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా నీ దివ్య ఆశీస్సులతో ఈ రోజు నీ సన్నిధికి నీ భజనకు నీ చరిత్ర పారాయణకు నీ సత్సంగానికి రాగలిగాం। ఇదంతా నీ దయే సాయి, నీ దయే సాయి। ఇలాగే ప్రతిరోజు నీ సేవలలో పాల్గొని మనస్సును, బుద్ధిని, శ్రద్ధను, ఓర్పును, ఆరోగ్యాన్ని ప్రసాదించు దేవా, ప్రసాదించు దేవా। నీ కృపా దృష్టితో అనుక్షణం మా వెన్నంటి ఉండి మమ్ములను, మా కుటుంబ సభ్యులను కంటికి రెప్పలాగా కాపాడి నడిపించు తండ్రి। మా తల్లిదండ్రులను, మా అత్త మామలను గౌరవించి సంరక్షించే సద్బుద్ధిని మాకు ఇవ్వుము సాయి। మాలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, అసూయ, అహంకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాశ్చర్యాలను సమూలంగా తీసివేస్తాయి, తీసివేస్తాయి। బాబా, బాబా నీ చేతిలో పరికరములుగా లోక కళ్యాణానికి మమ్ములను ఉపయోగించుకోసాయి। ధర్మాన్ని ఆచరించే శక్తిని, సద్గుణాలను, ఇంద్రియ నిగ్రహాన్ని మాకు అనుగ్రహించుము సాయి। మాకు, మా కుటుంబానికి, ఈ విశ్వానికంతటికి నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా, నిరంతరం శాంతిని ప్రసాదించు దేవా। సాయినాథ, సాయి దేవా, సాయి తండ్రి, సాయి అమ్మ, సాయి మాత, శరణం, శరణం, శరణం। అందరూ చేతులు పైకి సాయి। పాయిమాం, 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 రక్షమాం, 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 రక్షమాం। తూర్పున భానుడు దయించే మేలుకో సాయి మేలు